ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ శుభములు, వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యేసు కృపా వాక్కు పరిచర్యలో పాలు పంపులు పొందుతున్న ప్రతి ఒక్కరికి, యేసు కృపా వాక్కు పరిచర్యను వీక్షిస్తున్న వారికి, వింటున్న వారికి అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధ లేఖన భాగంలో నుండి ఒక ప్రాముఖ్యమైన అంశమును మనము ధ్యానము చేయటానికి ఆశపడదాం. ప్రియులారా, ఈరోజు ప్రపంచవ్యాప్తముగా జరుపుకుంటున్న ఫాదర్స్ డేను పురస్కరించుకుని ఈరోజు కొద్ది నిమిషాలు పరిశుద్ధ లేఖన భాగాలను మనం ధ్యానించుదాం. అందు నిమిత్తమై లూకా సువార్త 15వ అధ్యాయములో 11వ వచనము నుంచి 20 వచనముల వరకు ఉన్న పాఠ్యాంశాలను మనము మూలవాక్యముగా ధ్యానము చేద్దాం. ఈరోజు మనం చదువుకునే వాక్యం లూకా సువార్త 15 అధ్యాయము 11 వచనము నుండి 20 వచనములు చదువుకుందాం. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రి నడుగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడుచేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్లి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను. వాడు పందులు తినుపొట్టుతో తన కడుపు నింపుకున అసపెడెను గాని ఎవడునూ వానికేమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవుచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్లి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడనని అని పించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలీ వారిలో ఒకనిగా పెట్టుకునుమని అతనితో చెప్పుదుననుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడమీద పడి ముద్దు పెట్టుకునెను. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమెన్. ఆ వాక్యములో రాయబడిన మాటలను బట్టి మనం ఆలోచించినట్లయితే, ఒక వ్యక్తికి 2 కుమారులున్నారు. ఆ 2 కుమారులలో చిన్న కుమారుడు తనకు రావాల్సినటువంటి ఆస్తినంతా కూడా ఇవ్వమని, ఆ యొక్క ఆస్తిని తీసుకుని దూరదేశాలు వెళ్ళిపోయి దూరదేశాల్లో వ్యసనాలకు బానిసై ఆ ఆస్తినంతా కూడా పాడు చేసుకుని చివరకు తినడానికి తిండి లేని దౌర్భాగ్య స్థితిలో పందులను మేపేవాని దగ్గర ఉద్యోగానికి జాయిన్ అయి ఆ యొక్క పందుల తొట్టులోని కొడుతును తాగుతుంటే యజమాని ఆ యొక్క కుమారుణ్ణి తరిమి వేసినప్పుడు పంచపక్ష ప్రమాణాలు భోంచేస్తున్నారు, నేనైతే ఇలాగు దిగజారిపోయి పందుల తొట్టెలోని కుడితెను కూడా, కంపు కొట్టే కుడితెను తాగటానికి నా పరిస్థితి ఎందుకు దిగజారిపోయిందని ఆలోచన కలిగి తండ్రి వద్దకు వచ్చినట్టుగా మనకి కనపడుతూ ఉన్నది. అయితే మరి తండ్రి ఏమన్నాడు అంటే, నానా, నీకు ఆస్తినంతా పంచిచ్చేయమంటున్నావు, ఇచ్చేస్తే దానిని నీవు పాడు చేస్తావు కదా అని అన్నప్పటికీ కూడా కొడుకు వినలేదు. అయినప్పటికీ కొడుకు పట్ల ఉన్న ప్రేమ చేత ఆస్తిని పంచి చిన్న కొడుకు ఇచ్చేశాడు. ఇప్పుడు చిన్న కొడుకు పరిస్థితి దిగజారిపోయింది, ఆస్తి అంతా ఆవిరైపోయింది. ఇప్పుడు తండ్రి దగ్గరకు వచ్చాడు. లూకా సువార్త 15వ అధ్యాయములో 20వ వచనములో తండ్రి దగ్గరికి కుమారుడు వచ్చాడు. ఆ వాక్యాన్ని మనము చదువుదాం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకునెను. చూడండి, తండ్రి ప్రేమ ఏ విధంగా ఉన్నదో అక్కడ మనకి స్పష్టంగా తెలియపరచబడుతూ ఉన్నది. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి పరుగెత్తుకుని వెళ్ళి
కొడుకుని కౌగిలించుకుని మెడపైన ముద్దు పెట్టుకున్నట్టుగా మనకి విశదమవుతూ ఉన్నది. అంటే దానిలోని ఆంతర్యము మనము ఏమి ఆలోచించాలంటే అదే తండ్రి ప్రేమ. తండ్రి కుమారుడు మాటనకపోయి వెళ్ళిపోయినప్పటికీ, యావదాస్తిని పాడు చేసినప్పటికీ, కుమారుడు వచ్చాడు అని తెలియగానే పరుగు పరుగును వెళ్ళి కొడుకు కౌగిలించుకుని కొడుకు మెడపైన ముద్దు పెట్టుకున్నాడు. దట్ ఈస్ ద లవ్ అండ్ ఎఫెక్షన్ ఆఫ్ ఫాదర్. ఈ ఫాదర్స్ డే సందర్భముగా ఈ తండ్రి గురించి మనము కొద్ది నిమిషాలు మనము ధ్యానము చేద్దాం. అయితే ప్రియులరా, మరి యొక్క ఫాదర్స్ డే అనేది ఎందుకు నిర్వహిస్తూ ఉన్నారు? క్లుప్తముగా దాని యొక్క చరిత్రను మీకు విశదపరచాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులరా, అమెరికాలో సివిల్ వార్ జరుగుతున్నప్పుడు ఒక ప్రముఖమైన వ్యక్తి ఆ యొక్క సివిల్ వార్లో ఉత్సాహముగా మరి పాల్గొనేవాడు అని మనకు తెలియపరచబడుతున్నది. ఆయన పేరు విలియం జాక్సన్ స్మార్ట్. ఈ విలియం జాక్సన్ స్మార్ట్ ఆ యొక్క సివిల్ వార్లో అనేకమైన యుద్ధాల్లో నైపుణ్యం కలిగిన వాడిగా ఉన్నాడు. అయితే ఆయనకు 5 కుమార్తెలు ఉన్నారు. చివరి కుమార్తె తల్లి ప్రసవిస్తున్నప్పుడు, అంటే ఆ యొక్క విలియం గారి యొక్క భార్య ఆఖరి కుమార్తెను ప్రసవిస్తున్నప్పుడు ఆమె చనిపోయినట్లుగా చరిత్ర చెబుతూ ఉన్నది. అయినప్పటికీ కూడా ఆయన రెండవ వివాహము చేసుకోకుండా తన యొక్క బిడ్డల 5 కూడా ఎంతో ఉన్నతమైన స్థితిలోకి తీసుకువెళ్ళటానికి ఎంతో శ్రమించి, ఎంతో కష్టపడి, త్యాగము చేసి, తన యొక్క జీవితాన్ని త్యాగము చేసి ఆ బిడ్డలను పెంచినట్టుగా తెలియపరచబడింది. అయితే వారిలో ఉన్నటువంటి పెద్ద కుమార్తె తండ్రి యొక్క త్యాగాన్ని గుర్తుంచుకుని, తండ్రి చేసినటువంటి పనులను జ్ఞప్తికి తెచ్చుకుని, ఆమె సొనోరా స్మార్ట్ అనే ఆమె తన తండ్రి పుట్టినరోజును ఫాదర్స్ డేగా ఆమె చేయటం ప్రారంభించింది. అయితే అంతేకాదు, తండ్రి యొక్క త్యాగానికి గుర్తుగా తన పేరు చివర డాడ్ అని పెట్టుకుంది. అంటే ఆమె పూర్తి పేరు ఏమిటి అన్నప్పుడు మనం ఆలోచించినప్పుడు సొనోరా స్మార్ట్ డాడ్ అని పెట్టుకుంది. అందుచేత ఈ యొక్క పెద్ద కుమార్తె తండ్రి గురించి ప్రపంచవ్యాప్తంగా తెలియపరచాలనే ఆలోచనతో ఆమె ఈ యొక్క తండ్రి దినోత్సవము అని ప్రారంభించింది. మొట్టమొదటిగా 1910 సంవత్సరంలో జూన్ 19వ తారీఖున ఆమె ఫాదర్స్ డేని నిర్వహించింది. ఆ తర్వాత 1919లో తండ్రి అయినటువంటి విలియం జాక్సన్ స్మార్ట్ చనిపోయారు. అయితే ఆయన చనిపోయినప్పటికీ కూడా ఆయనకు గుర్తుగా ఆయనను జ్ఞాపకము చేసుకుంటూ ప్రతి ఏటా ఆయన పుట్టినరోజుని కుమార్తె ఫాదర్స్ డేగా నిర్వహిస్తూ వచ్చింది. అయితే 1972 సంవత్సరంలో అప్పటి అమెరికా అధ్యక్షుడైనటువంటి రిచర్డ్ నిక్సన్ అనేటువంటి ఆ యొక్క అమెరికా అధ్యక్షుడు ఈ యొక్క ఫాదర్స్ డేని అఫీషియల్గా ప్రతి సంవత్సరం జూన్ 3వ ఆదివారం ఫాదర్స్ డేగా జరిపించాలని ఆయన తన యొక్క ప్రభుత్వంలో తీర్మానాన్ని ఆమోదించారు. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ ఫాదర్స్ డే జరుగుతుంది. క్లుప్తంగా ఈ ఫాదర్స్ డే ఎందుకు వచ్చిందంటే తండ్రి చేసిన త్యాగానికి గుర్తుగా బిడ్డలు నిర్వహించేటువంటి ఒక పండుగ అని. ఎప్పుడైతే 1972 సంవత్సరంలో అమెరికాలో జనరల్ అసెంబ్లీలో తీర్మానం చేశారో అప్పటి నుంచి అమెరికాలో అఫీషియల్గా ఈ యొక్క ఫాదర్స్ డే జరుగుతున్నది. అయితే ఈ ఫాదర్స్ డే రోజున గ్రీటింగ్స్ ఇచ్చుకోవటము,
బహుమతులు ఇచ్చుకోవటము, కుటుంబ సభ్యులంతా కలిసి చక్కటి వాతావరణంలో మరి పండుగగా నిర్వహించుకోవటం అనేది జరుగుతూ ఉన్నది. అలాంటి ఈ యొక్క ఫాదర్స్ డే ఇప్పుడు ప్రపంచంలోని అనేకమైన దేశాల్లో నిర్వహిస్తూ ఉన్నారు. మన భారతదేశంలో కూడా ఈ యొక్క ఫాదర్స్ డేని మనము సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. అయితే మరి ఆనాడు తండ్రి చేసినటువంటి త్యాగానికి గుర్తుగా కుమార్తె ఫాదర్స్ డే నిర్వహించింది. మరి ఇప్పుడు ఫాదర్స్ డేలో మనము పార్టిసిపేట్ చేస్తున్నాము గనుక ఈ ఫాదర్ అనేటువంటి వ్యక్తి, తండ్రి ఎలా ఉండాలి? ఈ ఫాదరు, తండ్రి తన యొక్క కుటుంబాన్ని, తన యొక్క బిడ్డలను ఎలాగా సాకాలి, ఎలాగూ నడిపించాలి అనేది కొన్ని విషయాలను మనము లేఖన భాగములో నుంచి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఆలోచించినట్లయితే తండ్రి బిడ్డలను పెంచే విధానము ఎలాగుండాలో వాక్యాన్ని బట్టి మనము తెలుసుకుందాం. అయితే ఈ లోకంలో అనేక మంది తండ్రులు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు. అనేక మంది తండ్రులు త్రాగుడుకు బానిసలైపోతూ ఉన్నారు. అనేక మంది తండ్రులు బిడ్డల ఎదుటే తప్పులు చేస్తున్నారు. అనేక మంది తండ్రులు దేవుడంటే భయభక్తులు లేకుండా బ్రతుకుతున్నారు. కానీ లేఖన భాగము సెలవిస్తున్న మాటలను మనము ఈరోజు ఈ ఫాదర్స్ డేలో మనము ధ్యానము చేయవలసిన వారిగా ఉన్నాము. ప్రియులారా, గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యేసు కృపా వాక్కు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా తండ్రి యొక్క బాధ్యత ఏమిటి అనే విషయాలను మనము తెలుసుకోవటానికి ఆలోచన చేద్దాం. మొట్టమొదటిది సామెతల గ్రంథము 22వ అధ్యాయంలో 26వ వచనంలో ఒక మాట మనకు కనపడుతూ ఉన్నది. ఏమిటి అన్నప్పుడు, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. చాలండి, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పాలి. అంటే ఏమి నడవడిక నేర్పాలి అని అంటే, ఈ లోకరీతిగా మనము గమనిస్తే చిన్న పిల్లలు, అంటే యుక్త వయసులోకి వచ్చిన పిల్లలు అనేకమైన దుర్వ్యసనాలకు బానిసలైపోతూ ఉన్నారు. అనేకమైన అసాంఘిక కార్యక్రమాల్లో వారు భాగస్వామ్యులు అవుతూ ఉన్నారు. దీని అంతటికీ కారణం ఏమిటంటే, వాడు బాలుడుగా ఉన్నప్పుడు వాడికి సరైన మార్గాన్ని మనము నేర్పలేకపోతున్నామని విషదమవుతుంది. కాబట్టి తండ్రి అనేవాడు బాలుడు తన కుమారుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పాలట. నేర్పితే వాడు పెద్దవాడైన తరువాత దానిలో నుంచి తొలగిపోడు అని చెప్పబడుతుంది. అంటే ఇప్పుడు మనం కుమారుడికి తండ్రి నేర్పవలసినటువంటి మొదటి విషయం ఏంటంటే, మానవతా విలువలు నేర్పాలి. మంచి విలువలను బిడ్డలకు నేర్పాలి. అది తండ్రి బాధ్యత. ఆ విధంగా బిడ్డలను తీర్చిదిద్దడానికి తండ్రి కీలక భూమిక పోషించవలసిన వానిగా ఉన్నారు. మొట్టమొదటిది, బాలుడికి సరైన మార్గాన్ని నేర్పే బాధ్యత తండ్రి తీసుకోవాలి. రెండవ విషయాన్ని మనము ఆలోచన చేసినప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక మాట మనకు తెలియపరచబడుతూ ఉన్నది. ప్రియులారా, తండ్రులారా, చూడండి, స్పష్టంగా తండ్రులారా అని రాయబడింది, తల్లులారా అనలేదు. ఏమందంటే, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వానిని పెంచుడి. ఎలా పెంచాలి? ఇప్పుడు ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచాలి. అది చేయటానికి తల్లిదండ్రులుగా ఉన్నవారు ఎవరు కూడా మరి బాధ్యత తీసుకోకపోయినట్లయితే వారు పెద్దవాడైనప్పుడు చెడిపోతాడు, తప్పిపోతాడు అని వాక్యాన్ని బట్టి మనకు తెలియపరచబడుతూ ఉన్నది. కావున పిల్లలకు స్పష్టంగా, తండ్రులారా మీ పిల్లలను ప్రభువు శిక్షలోను బోధలోను పెంచాలి అని చెప్పబడింది. కానీ ఈ లోకరీతిగా మనము ఆలోచించి పరిశీలన చేసినప్పుడు బిడ్డలను పెంచే క్రమంలో తండ్రి తప్పు చేస్తున్నాడు, తల్లి తప్పు చేస్తున్నది. దీని వలన వారు పెద్దవారైనప్పుడు వారు యాంటీ సోషల్ ఎలిమెంట్గా మారిపోతూ ఉన్నారు. పెద్దలంటే గౌరవం లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. తన యొక్క తోటి స్నేహితులను కూడా ఒక్కర చూపు చూసే పరిస్థితుల్లోకి మారిపోయారు బిడ్డలు. అంటే మన భారతదేశంలో మనము ఓ ప్రతిజ్ఞ చేస్తాం, భారతీయులందరూ నా సహోదరులని.
కానీ బిడ్డలను చిన్నితనములో తల్లిదండ్రులు సక్రంగా పెంచకపోవటం, ప్రధానంగా తండ్రి కీలక పాత్ర పోషించుకోకపోవటం వల్ల వారు తప్పుడు ఆలోచనలకు వారు మరలిపోతూ ఉన్నారు. కావున ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, రెండవది తండ్రి చేయవలసిన బాధ్యత ఏమిటి అనంటే ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను పిల్లలను పెంచాలి. చూడండి, మనము పెద్దలు చెప్తున్న నాడిని పరిశీలించినప్పుడు ఆ నానుడి ఏమనున్నదంటే మొక్కై వంగనిది మానై వృంగునా అని చెప్పబడుతున్నది. అందుచేత చిన్నతనం అప్పుడే, బాలుడుగా ఉన్నప్పుడే వానికి నేర్పాలి అని చెప్పబడుతూ ఉన్నది. అయితే ఈ నేర్పటము ఎలా నేర్పాలో కూడా ద్వితీయోపదేశకాండములో 6వ అధ్యాయంలో 7వ వచనములో స్పష్టంగా రాయబడి ఉన్నది. ఎలాగూ నేర్పాలి ఈ బిడ్డలకు? నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, చూడండి, నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవన నడుచునప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. ఎలా నేర్పాలంటే ఇప్పుడు ఎలా నేర్పాలి? పండుకునేటప్పుడు, లేచినప్పుడు, తింటున్నప్పుడు కూడా దేవుని యొక్క భయభక్తులతో కూడిన మాటలను మనము బిడ్డలకు నేర్పాలి. అది తండ్రి బాధ్యత తీసుకోవాలి. తండ్రి కీలకంగా వ్యవహరించాలి. ఎందుచేతనంటే తల్లినైతే బిడ్డలు ఆ ప్రేమ చేత ఆ తల్లిని ఏదో రీతిగా మభ్యపెట్టేస్తూ ఉంటారు. కానీ కుమారుణ్ణి దారిలో పెట్టాలి అన్నప్పుడు తండ్రి బాధ్యత తీసుకోవాలి. ఇది మూడవది. నాలుగవది కూడా మనం ఆలోచన చేసినప్పుడు కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయములో 21వ వచనములో ఒక మాట మనకు తెలియపరచబడుతూ ఉన్నది. తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుము. చూసారా, బిడ్డల యొక్క మనస్సు కృంగేలాగా మనం మాట్లాడకూడదు. ఎందుచేత ఒకవేళ మన బిడ్డలు తప్పు చేసినప్పటికీ మన యొక్క కుమారులు తప్పుడు మార్గంలో వెళుతుంటే వారికి అర్థమయ్యే రీతిలో చెప్పాలి. వారికి అవగాహన కల్పించాలి. ఇది మంచిది కాదు, ఇది చెడ్డది, ఎలాగెళితే ఈ విధంగా ఉంటుంది, ఎలాగ నడిస్తే ఈ విధంగా ఉంటుందని వారికి అర్థమయ్యే రీతిలో మనము చెప్పాలి. అంతే తప్ప మనసును కృంగతీయకూడదు. చాలామంది తల్లులు చేసే పని ఏమిటంటే వాడు అలాగున్నాడు, ఇలాగున్నాడు, నువ్వు ఇలాగున్నావు అని ఎదుట వారిని చూపిస్తూ ఈ యొక్క కుమారుడు కుమార్తె యొక్క మనస్సును కృంగదీసేవారిగా ఉంటారు. అలా కాకుండా అర్థమయ్యే రీతిలో చెప్పే బాధ్యత తండ్రి తీసుకోవాలి. ప్రియులారా, గమనించండి, ఆ విధంగా చెయ్యాలి అని వాక్యము ద్వారా మనకి తెలియపరచబడుతుంది. 4 విషయాల పట్ల తండ్రి జాగరూకతతో ఉండాలి బిడ్డల పట్ల అని చెప్పబడుతున్నది. 1, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పాలి. మానవతా విలువలను బిడ్డలకు నేర్పాలి. మంచి చెడులను బిడ్డలకు నేర్పాలి. 2వది, బిడ్డలను తమ దేవుని యొక్క శిక్షలోను బోధలోను పెంచాలి. 3వది, పడుకున్నప్పుడును, నిద్రిస్తున్నప్పుడును, లేచినప్పుడును, తింటున్నప్పుడును కూడా దేవుని యొక్క మాటలను బిడ్డలకు అభ్యసింపచేయాలి. 4వది, మీ యొక్క పిల్లల మనస్సును కృంగదీయకుండా మీరు మాట్లాడాలి అని వాక్యాన్ని బట్టి మనకి తెలియపరచబడుతూ ఉన్నది. కావున ప్రియమైన విశ్వాసులారా, ప్రియమైన సహోదరులారా, గమనించండి, ఈ ఫాదర్స్ డేలో ఫాదర్స్ చేయవలసినటువంటి 4 పనులు మీకు చూపించాను. అయితే దేవుని వాక్యము చెబుతూ ఉన్న మాట ఏమిటంటే 1 తిమోతి పత్రికలో మనము గమనించినప్పుడు 5వ అధ్యాయములో 8వ వచనములో ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడయ్యుండును. అంటే ఇప్పుడు ఏంటి? తన ఇంటి వారిని సంరక్షించాలి. అంటే తన ఇంట్లో ఎవరుంటారు? భార్య ఉంటుంది, బిడ్డలుంటారు,
కాబట్టి వారిని సంరక్షించాలి. అంటే ఇప్పుడు తండ్రి బాధ్యత ఏమిటంటే భార్యను బిడ్డలను అందరినీ సంరక్షించే బాధ్యత తీసుకోవాలి. బిడ్డలను మరి చక్కటి మార్గంలో నడిపించే బాధ్యతను తీసుకోవాలి. ప్రియులారా, ఆలోచించండి. అందును బట్టి ఈ యొక్క ఫాదర్స్ డే రోజున 4 విషయాల పట్ల జాగరూకతగా ఉండాలని తెలియపరిచినటువంటి తండ్రికి తెలియపరిచిన మాటలను బట్టి 4 రకాలైన తండ్రులను గురించి ఈ ఫాదర్స్ డేలో భాగస్వామ్యులయ్యే తండ్రులకు తెలియపరచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటి తండ్రి అబ్రాం గారు. మనందరికీ తెలుసు, అబ్రాం గారిని దేవుడు పిలిచి, అయ్యా నీకు ఒక్కగానొక్క కుమారుడు 100 సంవత్సరాలకు పుట్టిన కుమారుడిని తీసుకెళ్ళి నీవు బలి చేయమని అడిగాడు. కానీ ఆ యొక్క అబ్రాం గారు, ఇదేమిటి తండ్రి, నీవు ఇవ్వగా 100 ఏళ్ళకి నాకు బిడ్డనిచ్చావే, ఇప్పుడు తీసుకెళ్ళి బలిమ్మంటున్నావే, ఇదేమన్యాయము అని అడగలేదు. చిత్తము ప్రభువా అన్నాడు. చూడండి ప్రియులరా, మనము ఆలోచించినట్లయితే ఆదికాండము 22వ అధ్యాయములో 1వ వచనాన్ని మనము చూసినప్పుడు అక్కడ రాయబడిన మాటను మనం పరిశీలన చేద్దాం. చదవండి. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా ఏమన్నాడండి? అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అని, చిత్తము ప్రభువా అన్నాడు. వెంటనే దేవుడు అన్నాడు, నీకు నేను ఇచ్చిన కుమారుని తీసుకెళ్ళి బలిమ్మని అడిగాడు. వెంటనే ఆ యొక్క కొండపైకి తీసుకెళ్ళి బలివటానికి సిద్ధపడ్డాడు. అంటే ఇక్కడ తండ్రిగా అబ్రహాము తన కుమారుణ్ణి బలిమ్మన్నప్పుడు దేవుణ్ణి తిట్టుకోలేదు, దేవుణ్ణి దూషించలేదు. నా యొక్క వారసుడు బలైపోతే నా యొక్క మరి సంతానము ఎలా వృద్ధి చెందుతుంది అనేటువంటి ఆలోచన కలిగి లేడు. దేవుని మాటకు లోబడి కొండపైకి తీసుకెళ్ళి కొడుకును బలివ్వటానికి సిద్ధపడ్డాడు. చూడండి ప్రియులరా, అక్కడ మనం స్పష్టంగా చూసినప్పుడు, డాడీ నన్ను తీసుకెళ్తున్నావు నువ్వు, మరి అక్కడ బలివ్వటానికి పొట్టేలు లేదు కదా, ఎవరిని బలిస్తావు అని కుమారుని అన్నప్పుడు అబ్రామ్ గారు అన్న మాట, దేవుడే చూసుకుంటాడు అన్నాడు. అంతకుముందు ఏమన్నాడు? మేము కొండపైకి వెళ్ళి తిరిగి వస్తామన్నాడు. ఇదేమిటి? కొడుకుని బలివ్వటానికి వెళ్ళినటువంటి అబ్రహాము కొడుకుని బలిస్తే ఎవరు తిరిగి వస్తారు? వెనక్కి ఒక తండ్రి ఒక్కడే వస్తాడు. కానీ ఇక్కడ ఆయన విశ్వాసం ఏమిటి? దేవుడే చూసుకుంటాడు అన్నాడు. వెళ్ళాడు, అక్కడ పొదల్లో పొట్టేలు కనపడింది. కొడుకుని బలివ్వటానికి మరి పండుకోబెట్టి కత్తి ఎత్తినప్పుడు దేవుడు మాట్లాడాడు. పొదలలో చిక్కబడిన పొట్టేలు కనపడినది. ప్రియులారా, ఆలోచించండి. ఇక్కడ దేవుని యొక్క మాటకు ఎదురు చెప్పకుండా దేవుని మాటకు లోబడినటువంటి తండ్రిగా ఉన్నాడు. కాబట్టే ఆ ఇస్సాకులో నుంచి అబ్రహాము సంతానాన్ని ఇసుక రేణువుల వంత విస్తరింపజేయగలిగాడు దేవుడు. దేవునికి స్తోత్ర. ప్రియులారా, ఆలోచించండి. ఇక్కడ ఈ అబ్రహాం అనే తండ్రి దేవుని మాటకు లోబడినాడు. అందుకే దేవుడే స్వయంగా దేవుడే స్వయంగా సాక్ష్యం చెప్తున్నాడు. ఆదికాండం 18:19 ఏమని చెప్తున్నాడు అంటే, ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రియులారా, ఆలోచించండి. అంటే దేవుడు అబ్రాం గురించి వాగ్దానము అని సాక్ష్యాన్ని తెలియపరిచాడు. దేనిని బట్టి అనంటే దేవుని యొక్క మాటకు లోబడిన తండ్రిగా ఉన్నాడు. మరి నీవు తండ్రిగా ఉన్న నీవు నీ బిడ్డల విషయంలో కానీ, నీ భార్య విషయంలో కానీ, నీ కుటుంబ విషయంలో కానీ అలాంటి సాక్ష్యం కలిగి ఉన్నావా? మొదటి తండ్రి అబ్రాము గారు. రెండవ తండ్రిని కూడా మనము గమనించినప్పుడు
యెహోషువ గ్రంథంలో 24 అధ్యాయం 15 వచనంలో ఒక మాట మనకు తెలియపరచబడింది. యెహోవాను సేవించుట యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీ దృష్టికి కీడని తోసిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో మీరు ఎవరిని సేవించెదరో నది అత్తడిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో మీరు కోరుకునుడి. ఏదో మీ ఇష్టం కోరుకోండి. మీరెవరిని సేవించినా నేనైతే నా ఇంటి వారు యెహోవాను సేవించెదము. దేవునికి స్తోత్రం. ప్రియులారా గమనించండి, ఇక్కడ యెహోషువ తన కుటుంబము తన బిడ్డలతో పాటుగా మేము దేవతలను ఏ మాత్రము మేము పూజించము, యెహోవాను మాత్రమే పూజిస్తాం, యెహోవా మాత్రమే సేవిస్తాం అని అంటూ ఉన్నారు. అంటే ఇక్కడ రెండవ తండ్రి ఆయన తన కుటుంబాన్ని దేవునిలో నడపటానికి సిద్ధపడ్డాడు. దేవుని యొక్క సన్నిధిలోను, దేవుని యొక్క మాటలోను, దేవుని యొక్క ఆజ్ఞలోను తన కుటుంబాన్ని, కుటుంబంలో ఉన్న బిడ్డలను నడిపించటానికి ఆయన మరి స్పష్టంగా చెప్పాడు రెండవ తండ్రి. మరి మనము చెప్పగలుగుతూ ఉన్నామా? తండ్రులుగా ఉన్నవారము మనకు ఆపద వచ్చిందని, మనకు కష్టం వచ్చిందని, మనకి ఇరుకు వచ్చిందని, మనకి ఇబ్బంది వచ్చిందని దేవుని నిందిస్తున్నామా? మేము సేవిస్తాం, దేవుణ్ణి మేము పూజిస్తాం, మేము ఈ దేవుణ్ణి తప్ప మేము ఎవరిని కూడా సేవించలేము అని మనం చెప్పగలుగుతూ ఉన్నామా? ఆలోచించండి. ప్రియ జనాంగమా, పరిశీలన చేసుకోండి. రెండవ తండ్రి యెహోషువ, మూడవ తండ్రి యోబు గారు. యోబు గ్రంథము 1వ అధ్యాయంలో మనము పరిశీలన చేసినప్పుడు యోబు గారు ఏం చేస్తున్నాడో అక్కడ రాయబడింది. వారి దినములు పూర్తిగాక యోబు తమ కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించుదురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయం లేచి, చూడండి, అరుణోదయమున అంటే సూర్యుడు ఉదయించక ముందే లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి నర్పించుచూ వచ్చెను. ప్రియులారా, ఏమి చేస్తాడు యోబు గారు అంటే తమ బిడ్డలు ఎక్కడ పాపము చేస్తున్నారో అని భయపడి దేవునికి విరుద్ధంగా మాట్లాడుతున్నారేమో అని ఆయన భయాందోళనకు గురయ్యి వారి నిమిత్తము సూర్యోదయమున దేవునికి ప్రార్థన చేస్తున్నాడట. మరి తండ్రిగా ఉన్న నీవు నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నావా? తండ్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నీవు నీ బిడ్డల కొరకు ప్రార్థన చేసేవానిగా ఉన్నావా? ఈ ఫాదర్స్ డే సందర్భంలోనైనా నీవు నీ బిడ్డల కొరకు ప్రార్థించేవారిగా ఉన్నావా? నీ బిడ్డల భవిష్యత్తు కొరకు, నీ బిడ్డల ఉద్యోగము కొరకు, నీ బిడ్డల వివాహాల కొరకు, నీ బిడ్డల చదువుల కొరకు నీవు ప్రార్థించేవానిగా ఉన్నావా? ఆలోచించుకో ప్రియ సహోదరుడా. ఈయన యోబు గారు మూడవ తండ్రి. నాలుగవ తండ్రిని కూడా మనము గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో 1-2 వచనాల్లో మరొక తండ్రి కనపడుతూ ఉన్నాడు. ఇటాలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను ఒక భక్తిపరుడొకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ప్రజలకు బహుధర్మములు చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవానిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కావున ప్రియులారా, నాలుగవ తండ్రి ఎవరు అనంటే కొర్నేలి. ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి తన కుటుంబము, తన భార్య బిడ్డలకు కూడా ఆ భయభక్తులు నేర్పి దాన ధర్మాలు చేస్తూ ఆయన నిరంతరము ప్రార్థన చేసేవానిగా ఉన్నాడట. ఇప్పుడు ఆయన
తన కుటుంబానికి, తన కుటుంబంలో ఉన్న భార్య బిడ్డలకు ఎందుకు భయభక్తులు నేర్పాలి? నేర్పకపోతే ఏమవుతుంది? ఆలోచించండి ప్రియులారా. క్రింది భాగంలో ఉంటుంది, నీవు చేసిన ప్రార్థనలు నేను ఆలకించాను, నీవు చేసిన దాన ధర్మాలు నేను చూశానని దేవుడు మాట్లాడతాడు కొర్నేలుతో. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, 4వ తండ్రి కొర్నేలు. మరి ఇప్పుడు ఈ యొక్క ఫాదర్స్ డేని పురస్కరించుకుని అనేక మంది గ్రీటింగ్స్ పంపిస్తూ ఈ ఫాదర్స్ డేని ఒక పండుగలాగా నిర్వహించుకుని నీవు అబ్రహాం గారిలాగా దేవునికి లోబడి ఉన్నావా? ఆలోచన చేసుకో. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, యెహోషువ గారిలాగా దేవుని సేవించటానికి వెనకాడకుండా, దేవుని కొనియాడటానికి వెనకంజ వేయకుండా ఉండగలుగుతూ ఉన్నావా? యోబు గారులాగా నీ బిడ్డల కొరకు ప్రార్థన చేసేవానిగా నీ ఉన్నావా? కొర్నేలిలాగా నీ కుటుంబం అంతా కూడా భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో గడిపేవారిగా ఉన్నారా? ఆలోచన చేసుకోవాలి. తండ్రులైన వారు ఈ విషయాలను గమనించాలి, పరిశీలన చేసుకోవాలి. మీకు బిడ్డలను తండ్రులు ఎలా పెంచాలో 4 విషయాలు చూపించాను. అదే రీతిగా మోడల్ పేరెంట్స్, మోడల్ ఫాదర్స్ అని 4 మీకు చూపించాను. మరి నీవు ఈ 2025 సంవత్సరం ఫాదర్స్ డే నుంచైనా నీ ఆలోచన మార్చుకుంటావా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావా? నీ బిడ్డల కొరకు ప్రార్థించేవానిగా ఉంటావా? దేవునికి సాక్షిగా నీ ఉంటావా? ఆలోచన చేయాలి. అందుకే లేఖన భాగము మనందరితో మాట్లాడుతున్నది. 1 తెస్సలోనిక పత్రికలో 2వ అధ్యాయంలో 12వ వచనంలో మనం ఆలోచన చేసినట్లయితే తన రాజ్యమునకు మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకున్న వాళ్ళని మేము మీలో ప్రతివాన్ని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల, చూడండి, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకుని రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. ప్రియులారా, గమనించండి. అంటే ఇప్పుడు తండ్రి తన కుమారులు ఎల్లా జాలి పడతాడు. ఎందుకు జాలి పడతాడు? అయ్యో, నా కుమారుడు నా మాట వినలేదు, నా కుమారుడు నేను చెప్పిన మాట లెక్క చేయలేదు, అందుచేత పాడైపోయాడు అని తప్పిపోయిన కుమారుడు పట్ల తండ్రి జాలిపడలేదా? జాలిపడినటువంటి తండ్రి, నా మాట వినకుండా వెళ్ళిపోయావు, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు, నువ్వు పో అవతలకి అన్నాడా? అయ్యో, నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతకొచ్చాడు అనేటువంటి ఆనందంతో, సంతోషంతో పరిగెత్తుకెళ్ళి మెడపైన ముద్దు పెట్టుకున్నాడు కౌగిలించుకుని. అది ప్రేమ, తండ్రి ప్రేమ. అందుచేత తండ్రి తన బిడ్డల ఎల్ల నడుచుకున్న రీతిగా మనుషులు ఉండాలండి. తండ్రి గురించి బిడ్డలు, ఇందాక మనము చెప్పుకున్నటువంటి ఆ యొక్క సహోదరి తండ్రుల దినోత్సవాన్ని ఎందుకు నిర్వహించింది, ఫాదర్స్ డేని అంటే తండ్రి చేసిన త్యాగాన్ని బట్టి, తండ్రి చూసినటువంటి ప్రేమను బట్టి, వారి పట్ల, బిడ్డల పట్ల, తల్లి లేని బిడ్డల పట్ల తండ్రి చూపించిన కనికరమును బట్టి ఆ యొక్క సహోదరి సొనారో స్మార్ట్ డాడ్ అనేటువంటి మహిళ ఈ ఫాదర్స్ డేకి శ్రీకారం చుట్టింది. ఈ క్రెడిట్ అంతా కూడా ఆమెకే చెందుతుంది. మరి తండ్రి చేసిన త్యాగం ఈనాడు బిడ్డలు గుర్తుంచుకుంటున్నారా? తండ్రి కనపరిచినటువంటి ప్రేమను బిడ్డలు తెలుసుకోగలుగుతూ ఉన్నారా? అది కూడా మనము గమనించాలి. బిడ్డలైన వారు కూడా తండ్రి గురించి, తండ్రి పడినటువంటి తపన గురించి, తండ్రి పడిన వేదన గురించి కూడా బిడ్డలు ఆలోచించేవారిగా ఉండాలి అని వాక్యంలో రాయబడి ఉన్నది. ప్రియులారా, మనం గమనించినట్లయితే 1వ వచనంలో ఒక మాట మనకు తెలియపరచబడుతుంది. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగుతాడట. మరి తండ్రి శిక్షించాడని బిడ్డలు తండ్రి పైన అసూయ, ద్వేషం పెంచుకుంటే వారికి జ్ఞానం ఎక్కడొస్తుంది?
తండ్రి మందలించాడని అనేక మంది యవనస్తులు వారు తమ అమూల్యమైన ప్రాణాన్ని బలవంతంగా తీసేసుకుంటూ ఉన్నారు. నిన్ను కని పెంచి పోషించి నువ్వు ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని తండ్రి పడే తపనను బిడ్డలు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. తిట్టారని, మందలించారని తండ్రికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసము యవనస్తులు ఆలోచన చేసుకోవాలి. దేవుని వాక్యము సెలవిస్తున్న రీతిగా మనం ఆలోచించాలి. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనములో నీ యొక్క తండ్రిని తల్లిని నీవు సన్మానించాలని రాయబడి ఉన్నది. ఎవరైతే తండ్రిని తల్లిని దూషిస్తారో వారి దీపము కారు చీకటిలో ఆరిపోతుందని రాయబడి ఉన్నది. ఎవరైతే తండ్రిని తల్లిని కొడతారో వారు ఆకస్మికంగా చచ్చిపోతారని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉన్నది ప్రియులారా. కాబట్టి ఈ యొక్క ఫాదర్స్ డేలో యవనస్తులు కూడా ఆలోచన చేయాలి. తమ తండ్రి తల్లి ఏ విధంగా కష్టపడి నిన్న స్థాయికి తీసుకొచ్చారో అది కూడా గమనించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. వారు పడిన శ్రమ, వారు పడినటువంటి వేదన, వారు పడినటువంటి కష్టము అన్నిటినీ బట్టి బిడ్డలు కూడా తల్లిదండ్రులను మరి ప్రేమగా చూసుకోవాలి. మరి ఈ రోజున ఒక కూతురు చేసినటువంటి పని కారణముగా ప్రపంచవ్యాప్తంగా ఆ విలియం జాక్సన్ స్మార్ట్ అనే గురించి ఫాదర్స్ డే జరుగుతూ ఉన్నది. చిరస్థాయిగా ఆమె కూడా చనిపోయి ఉండొచ్చు, వారి పిల్లలు ఉంటే ఉండొచ్చు, కానీ తల్లి చేసినటువంటి ఆ పరిస్థితులను బట్టి, తల్లి చనిపోయిన విధానాన్ని బట్టి తండ్రి కనపరిచిన ప్రేమను త్యాగానికి గుర్తుగా ఆమె ఫాదర్స్ డేని చేసింది. మరి ఈ ఫాదర్స్ డే 2025 ఫాదర్స్ డేని మీరు కూడా అవలంబిస్తున్నారు, ఆచరిస్తున్నారు, నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంలో తండ్రుల పట్ల మీరు ప్రేమ కలిగి ఉండాలి, తండ్రుల పట్ల మీరు బాధ్యతాయుతంగా ఉండాలి, తండ్రి అంటే భయభక్తులు కలిగి బ్రతకాలి. తండ్రులు కూడా బిడ్డలు కోపం రేపకుండా, వారి మనసు కృంగదీయకుండా, వారిని దేవుని యొక్క శిక్షలోను బోధలోను పెంచుకుంటూ ఈ దేశానికి, ఈ సమాజానికి మంచి పౌరులుగా బిడ్డలను తీర్చిదిద్దే వారిగా తల్లిదండ్రులు కీలక పాత్ర పోషిస్తూ ఈ ఫాదర్స్ డేని సార్థకము చేసుకుంటూ మీ బిడ్డలకు దీవెనల ఆశీర్వాదాలు కలుగులాగున మీరందరూ కృషి చేయాలని తెలియపరుస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యమును మనందరి వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. మీ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే.